take your seats, and within very few minutes the program is going to start. I request everyone to take your seats. Namaste everybody. A very good evening to respected guests and my dear friends. I welcome you all to our cultural fest, Nritya Tarangini. Hi friends. ఈ రోజు మనం MCR HRD లో 4 వీక్స్ కంప్లీట్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ అయిన సందర్భంగా ఒక కల్చరల్ ఫెస్టివల్ లాగా, అంతేకాకుండా ఒక ఫేర్వెల్ లాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి అందరం వచ్చాము, చేరాము. ఇన్ని రోజులు మనం ఒక మంచి మెమరీస్ అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. అలాంటి మెమరీస్లో దీన్ని వండర్ఫుల్ మెమరీలుగా చేర్చుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓకేనా? ఈ కార్యక్రమానికి డీజీ మేడం గారు, కోర్స్ డైరెక్టర్ మేడం గారు, మన కోర్స్ కోఆర్డినేటర్ సార్ అండ్ టు ఆల్ ద ఫ్యాకల్టీ వచ్చినందుకు సంతోషిస్తూ వాళ్ళందరికీ కూడా గట్టి చప్పట్లతోటి స్వాగతం చెప్పాం. వెల్కమ్ సార్. వెల్కమ్ యూ సార్. నేను మన ఈ కల్చరల్ ఫెస్ట్ని నా సీనియర్ రాసిన ఒక చిన్న కవిత్వంతో స్టార్ట్ చేయాలి. ఓకే. నేను ఒక అందమైన స్వప్నాన్ని చూశాను. ఆ స్వప్నానికై అడుగులు వేశాను. పాఠాలు నేర్చాను, గుణపాఠాలతో నిలిచాను. కొలువంటూ ఒక గూటికి చేరాము. ఎన్నో జ్ఞాపకాలను నిలువ చేశాము. స్నేహబంధాలు పెంచుకున్నాము, కష్టసుఖాలు పంచుకున్నాము. ఇకపై కుటుంబంతో గడిపేది కొన్ని గంటలే. ఈ కొత్త కుటుంబంతో చూడబోయేది ఎన్నో వింతలే. ఆటలు పాటలు మనుషులని దగ్గర చేస్తాయి, ఆలోచనల్ని బాధల్ని దూరం చేస్తాయి. నేను మీ జీవితపు పుస్తకంలో కొన్ని జ్ఞాపకాలను రాయనా? మీ మొహంపై చిరునవ్వుని గీయనా? నాతో చూడరా స్వప్నాన్ని. Now I request our honorable guests to come onto the dais and light up the lamp. Once again, శుభకార్యాన్ని మొదలుపెట్టినా, ఏ సభ ప్రారంభించినా గానీ జ్యోతిని వెలిగించి ప్రారంభించడం అనేటువంటిది గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి జ్ఞానోత్సుకాయ కాలవంతాయ జ్ఞానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులత్సారిణే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గురగురవే గురుదైత్యకలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతనోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమంతాయ గోజయప్రదాయ ధీమహి. I request all of you to stand up for a national song and followed by Telangana song. Vande Mataram, Vande
श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं जय जय हे तेलंगाना जननी जयते तव मुक्कोटि गोन्तुकलु ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పదపదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవన చావడీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జై జై తెలంగాణ. Sir, Chennai. 10 ప్రయాణికులకు విజ్ఞప్తి. చియాఫుల్ శ్రీజ ఎక్స్ప్రెస్ MCHRT ప్లాట్ఫామ్ పై నిల్చున్నది. మీరు త్వరగా ట్రైన్ లోకి ఎక్కాల్సిందిగా విజ్ఞప్తి. అవును, ట్రైన్ ఎక్కడానికి టికెట్ ఉందా? టికెట్ ఏంటి? మీ అందరి ఎనర్జీ అండి. ఒక ఓ వేసుకోండి. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని తరాలు వచ్చినా ఎన్నో రకాల డ్యాన్సులు చూస్తున్నాం, ఎన్నో రకాల కొత్తగా ఇన్వైట్ చేస్తున్నటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. కానీ మన భారతదేశం పుట్టినప్పటి నుండి మన దేశంలో కొన్ని నాట్య కళలు పురాతనమైనటువంటి వాటిని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ మన దేశంలో కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాంటి వాటిలో తెలుగు నేలపై పుట్టినటువంటి కూచిపూడి అనేటువంటిది మన తెలుగులో పుట్టడం మనందరం గర్వించదలిచినటువంటి విషయం. సో అలాంటి ఒక అద్భుతమైన కూచిపూడి డ్యాన్స్తో మన ముందుకు వస్తున్నారు శ్రీమతి భానుప్రియ గారు. Now I welcome Bhanupriya Garu to perform a classical dance which is Ananda Nartana Ganapati.
కూచిపూడితో అందరినీ సంతోషపెట్టినందుకు గాను మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. Come on friends, give a big round of applause. Once again I welcome you all to this event. I am Gulnaz. He is Vijay. Hi all. Hope you all are doing well. Excited for the event today? Yes. Okay. So, Vijay, do you know something about dance forms of India? ఎవరిని పట్టుకొని ఏమంటున్నావమ్మా? డాన్స్ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? Okay, so let me ask you a question. Let's see whether you'll answer or not. Okay. Okay. So, it is one of the major classical dance form of India. Okay, and it has been originated from Kuchipudi district of Andhra Pradesh. So, what it might be? It is Kuchipudi. Okay. So, put your hands together for the next classical dance performance by none other than Anusha. Audience, please encourage our performers. Please. We need more appreciation from you, audience. Once more. పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచేన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచేన పలుకవేమి కలదోని నామస్మరణ మరుగ చక్కని తండ్రి కలదోని నామస్మరణ మరుగ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా రాతి నాటి రచిసి భూతల బోలోన రాతి నాటి రచిసి భూతల బోలోన రక్షాతి చండి జీవని ప్రీతి తోనమిది తండ్రి ఖ్యాతి చండి జీవని ప్రీతి తోనమిది తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా
వావ్ వాట్ ఎ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ బై అనుష. అసలుకి అనుష అయినా ఇంత బాగా చేసిన అనుకుంటున్నా. అసలుకి her facial expressions is so stunning and so great. Audience, please support our performers by clapping, by putting your love into it. Okay, so Vijay, did you anytime experience a mix of emotions anytime? Mix of emotions, right? Yeah. No, I haven't experienced it. No. Okay, so get ready for our next mesmerizing performance. So that is a mashup, multilingual mashup by none other than Soundarya. Please welcome Soundarya on the stage. Audience, please support our performers. కోయిల కన్నా మధురమైన గొంతుతో పాడిన మన సౌందర్యకి ఒక్కసారి గట్టిగా చెప్పొచ్చు. గట్టిగా The way she blended her voice with the melody was so stunning. That was such a beautiful performance. మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. Please listen. ఫస్ట్ మూకీ చిత్రం ఏదో గెస్ట్ చేస్తారా? ఫస్ట్ మూకీ చిత్రం ఏదో గెస్ట్ చేస్తారా? ఎస్ యు ఆర్ రైట్. మళ్ళీ మనల్ని ఆ మూకీ చిత్రం రోజుల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చేస్తున్నారు శైలజ అండ్ టీమ్. Please come on with us.
ఈ రోజుల్లో జనరేషన్ అనడం కాదు, చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఫ్యామిలీ గురించి, ఫ్యూచర్ గురించి, మన సిచ్యువేషన్ గురించి మర్చిపోయి కేవలం మొబైల్లోనే వాళ్ళ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారో కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్. Really, that was a very beautiful performance. Please give them a big round of applause. ఇంత మంచి పర్ఫార్మెన్స్ తర్వాత మనకి మంచి జోష్ ఇచ్చే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండాలిగా మరి. అందుకే వచ్చేస్తున్నారు హర్షిత అండ్ టీమ్. ఫ్రెండ్స్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ హర్షిత అండ్ టీమ్. Mask off, sorrow, no pain, no hero.
అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. Big round of applause. Ladies and gentlemen, it's true that through song we can express our emotions, challenges and triumphs. So let's come together to celebrate the strength and spirit of women. Put your Good evening everyone. We are Soumya and Ravali giving a small performance by singing your songs. Lali lali anuragam sagutunte evaru nidurapore chinna godamari chinni pranam kaase vendela kudiche galula hridayam kuduta padade anta chedamari venuganam కల్లు మేలుకుంటే కాలమాగుతుంద భారమైన మనస పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదై ఏకాంత వేళ లాలి లాలి అనురాగం సాగుతుంది ఎవరూ నిదురపోలే చిన్న గోదావరి చిన్ని ప్రాణం అనుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కరిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల అనుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కరిగే కలకు కరిగే వరకు నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదాయిలకు నా సేవకే సిరులే చిరిగి నా సోమమే అనదా వెలుగు ఆరారు కాలాలు అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను దేవా నా కన్నులకు లల లల కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచన కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచన కుశలమా నీ నిచట కుశలమే గుండెల్లో గాయమేమో చల్లంగా మారిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమి కాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలిగి రాని వేగి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది నాదు శోకమో పలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమే ప్రియాదేవిగా శివుని అర్థ భాగమైన లోన నిలుపుమా అంటే నాకు ఇప్పుడే అర్థమైంది అసలు. అక్క అందరూ అంటారు ఫ్రెండ్షిప్స్ చేసుకోండి అని, కానీ ఫ్రెండ్షిప్స్ చేసుకోము, అవుతాయి అంతే. స్నేహం అన్నది మనం వెతకాల్సిన అవసరం లేదు, అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.
అది ఎప్పుడంటే చిన్న చిన్న సరదాలు ఉన్నప్పుడు, మనం నవ్వుకున్నప్పుడు, ఒక చిన్న డాన్స్ నెంబర్ వేసినప్పుడు. ఇలాంటివన్నీ స్నేహాన్ని బలంగా మారుస్తాయి. ఈ ట్రైనింగ్ లో మనకి సబ్జెక్ట్స్ ఇవన్నీ ఎంత గుర్తుంటాయో నాకు తెలియదు, కానీ మనం కుటుంబంగా కలిసి చేసుకున్న మెమరీసే గుర్తుంటాయి. మరి అవన్నీ మెమరీస్ ఒక వీడియోలో కలిపితే ఎలా ఉంటుందో చూసేద్దామా? రెడీ అందరూ? ఓకే.
సేవ్ చేసుకొని పెట్టుకున్నారో, మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎంసీఆర్ హెచ్ఆర్డి గారికి, ఇన్స్టిట్యూట్కి, మన అందరి ఫేవరెట్ అయినటువంటి మన సుకుమార్ సార్ గారికి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినందుకు అందరం కూడా గట్టిగా చప్పట్లతో థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, కొన్ని మాటలు వీళ్ళ నుంచి కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారో విందాం. ఓకే, మీ టీం హెడ్ నువ్వే కదా మరి. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే, మీరు యాజ్ ఎ టీమ్ 3 నాటీ థింగ్స్ ఏమో చేసి ఉంటారు కదా ఇక్కడ నుంచి, ఎంసీఆర్ హెచ్ఆర్డి నుంచి. ఈ నాటీ థింగ్స్ చేసే బయటికి వెళ్ళాలి మేము అని అనుకుని ఉంటారు కదా. ఆబ్వియస్ గా మీరు చేసి కూడా ఉంటారు అనుకో, బట్ స్టిల్ ఆ 3 థింగ్స్ ఏంటి మాతో ఈరోజు షేర్ చేసుకోవాలి. రాజశేఖర్ పోయేసుకోండి. చేతిలో చింతలు అంటే నేను చాలా మంచోని. మీ టీంలో ఒక్కొక్కరు చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. పాస్. మాకందరికి మాకు ఒక అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ లీడర్ అక్కడ ఉంటాడు. సో మీకు కైండ్ ఫౌండేషన్ ఆయన మాట్లాడుతాడు. క్వశ్చన్ నీకు నువ్వే ఆన్సర్ చేయాలి. అది అంటే ఊరికే రామచంద్ర గారు బండి అడుగుతుందని చెప్పేసి మన బండ్లో గాలి తీసేసింది, అదొకటి అంతే. థ్యాంక్ యూ రాజశేఖర్. Event. So next we have a performance that needs no introduction. Gear up for the surprise element that we all have been waiting for today. Let the dance speak for itself. So guys and girls, hold your breath and welcome Anusha and team for a dance performance.
పట్టమెట్టుపై వాళ్ళంటే పట్టలో వెళ్తూ పట్టులో తూరిందే పట్టునా నీకు నన్ను పట్టి పడేసిందే పిల్ల గుండెలో వెళ్ళే పెట్టేసినా నిజం చెప్పాలంటే మన సాయి కృష్ణ ఏమో ప్రభాస్ లాగా అనిపించింది అండ్ మన అరవింద్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ లాగా అనిపించింది. ఏమంటారు మీరు? ఒకసారి గట్టిగా చెప్తారు ఆ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ గట్టిగా. ఏమే శ్రీజ డల్గున్నావు? అక్క నాకు ఇప్పుడు ఒక మంచి పాట వినాలని ఉంది. దానికి డల్గా ఎందుకు ఉండడం? ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడితే మన సిద్ధార్థ అయిన హమీద్ వచ్చి మంచి పాటలతోటి మనందరినీ ఆనందపరచడానికి వస్తున్నారు. సిద్ధార్థ్ అండ్ హమీద్. Thank you so much for giving us this opportunity. दहलीज पे मेरे दिल की जो रखे हैं तूने कदम, तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम। हाँ सीखा मैंने जीना जीना कैसे जीना, हाँ सीखा जीना तेरे बिना हमदम। ना सीखा कभी जीना जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम। सच्ची सी है ये तारीफें दिल से जो मैंने करी है, जो तू मिला तो सजी है दुनिया मेरी हमदम। ओ आसमां मिला ज़मीन को मेरे आधे आधे पूरे हैं हम, तेरे नाम पे मेरी जिंदगी लिख दी मेरे हमदम। हाँ सीखा मैंने जीना जीना कैसे
ना सीखा जीना तेरे बिना हमदम, ना सीखा मैंने जीना जीना कैसे जीना, ना सीखा जीना तेरे बिना हमदम। खैरियत पूछो कभी तो खैरियत पूछो, तुम्हारे बिन दीवाने का क्या हाल है। दिल मेरा देखो न मेरी हैसियत पूछो, तेरे बिन दिल जैसे 100 साल है। अंजाम है मेरा होना तुम्हें है मेरा, जितनी भी हो दूरियां फिलहाल है। ये दूरियां फिलहाल है। ओ खैरियत पूछो कभी तो खैरियत पूछो, तुम्हारे बिन दीवाने का क्या हाल है। दिल मेरा देखो न मेरी हैसियत पूछो, तेरे बिन एक दिन जैसे 100 साल है। నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాలే కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమ లోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా ఏకంగా. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని. ఓకే ఒక మంచోడిని రొమాన్స్ లో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. ముసిగీసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ, నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. తిలోత్తమా తిలోత్తమా ప్రతి క్షణం విరోధమా, ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా. ఓ గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన, ఇలాంటి ఓ మగాడినే చూడలేవమ్మా. ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందే పూరిల్లే, ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. థ్యాంక్ యూ. This song is dedicated to our country. भारत हमको जान से प्यारा है, सबसे प्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है,
सबसे न्यारा गुलिस्तान हमारा है। सदियों से भारत भूमि दुनिया की शान है। भारत माँ की रक्षा में जीवन कुर्बान है। भारत हमको जान से प्यारा है। सबसे न्यारा गुलिस्तान हमारा है। जय हिंद। సిద్ధార్థ్ చాలా బాగా పాడారు. ఏంటి మీరు ఎంజాయ్ చేయలేరా? నాకు చెప్పట్లేదు ఫ్రెండ్స్, నాకేం వినపడట్లేదు. ఇప్పుడు స్టేజ్ మీద చెప్పట్లు. ఇప్పుడు మన ముందుకు ఒక గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ తోటి మన ముందుకు వస్తున్నారు వాణి అండ్ టీమ్. ప్లీజ్ ఎంజాయ్. Vishnu remix.
Thank you so much. Hope you all are enjoying. So our next singing performance will be by Jayasri and Nagamanima. Please welcome them on the stage. Put your hands together, everyone. For giving me this opportunity, sir. ఇది మా నాన్నగారు పాడిన పాట. ఈ సమాజంలో ధనవంతులు పేదలు ఎప్పుడు సమానమయ్యేది అనే దాని గురించి. ఎన్నడూ సమానమయ్యేది ధనవంతులు పేదలు ఎన్నడో ఒక తానగుడేది. ఎన్నడో సమానమయ్యేది ధనవంతులు పేదలు ఎన్నడో ఒక తానగుడేది. పల్లెటూరి పలము పండు పట్న పుల్లకు బలమేనంట. పల్లెటూరి పలము పండు పట్న పుల్లకు బలమేనంట. తిన్నొల్లా బుగ్గలు నిండు మోసినొల్లా నెత్తులు మండు. తిన్నొల్లా బుగ్గలు నిండు మోసినొల్లా నెత్తులు మండు. ఎన్నడో సమానమయ్యేది మన దేశపు ప్రజలు ఎన్నడో ఒక తానగుడేది. ఒకనికుండే ధనము బలము ఒకనికుండే కలము బలము. ఒకనికుండే ధనము బలము ఒకనికుండే కలము బలం. ధనము కన్నా కలము కన్నా మాట బలమే మిన్నవునంట. ధనము కన్నా కలము కన్నా మాట బలమే మిన్నవునంట. ఎన్నడో ఒక తానగుడేది మన దేశపు ప్రజలు ఎన్నడో ఒక తానగుడేది. గాలి మీది మోటారంట గడియలోనే పోతాదంట. గాలి మీది మోటారంట గడియలోనే పోతాదంట. వడ్ల సంచులు మొయ్యాలంటే ఎడ్ల బండే దిక్కవునంట. వడ్ల సంచులు మొయ్యాలంటే ఎడ్ల బండే దిక్కవునంట. ఎన్నడో సమానమయ్యేది ధనవంతులు పేదలు ఎన్నడో ఒక తానగుడేది. మన దేశపు ప్రజలు ఎన్నడో ఒక తానగుడేది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత మంచిగా హ్యాపీగా ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి ఎంతో మంది త్యాగమూర్తులు త్యాగం చేసింది. అదొక చిన్న పాటతో గుర్తు చేస్తాను. పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాల నినదించే విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం. పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి దారలు హత్తుకొని ఉరి కొయ్యల చెరిసాలన దారులు దోరణాల తలకెత్తుకొని. పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. వందే మాతరం అని నినదించిన వీరుల శౌర్యం గలదుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గలబందుకుని. పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం. It's really great song by Jayashree Akka and Nagamani Akka. On this auspicious occasion, I would like to add 2 points. See, Akka indaka samasamaja gurinchi maatladindi. If you see our constitution also, భారతదేశ ప్రథమ పౌరుడైనటువంటి భారతదేశ రాష్ట్రపతికి ఏ ఓటు విలువ ఉంటుందో అదే ఓటు విలువ నల్లటి మట్టిలో నుంచి తెల్లటి బియ్యాన్ని తీసే ఒక సాధారణమైన రైతు కూడా అదే ఓటు విలువ ఉంటుంది. So that is the greatness of our constitution morality. So thank you Akka for giving such a great songs and for enlightening us. Now we have a wonderful poem that is going to be recited by Shahid ma'am. Ma'am, please I request you to come on to the dais.
ऐ शाम ये तेरी बेईमानी है, तेरे आते ही जाने की मनमानी है। तो उसकी याद लेके आती है और मुझे रात के हवाले कर जाती है। रात से डर लगता है, उसकी बात से डर लगता है। ऐ शाम तू तोड़े जो बार बार, उस एतबार से डर लगता है। सुर्ख शाम की अंधेरी रात आज भी आई है, लेकिन आज वो मेरे डर को दूर नहीं पाई है। सच कहूँ रातों को मैं अंधेरों से पहचानती थी, जब तक मैं जुगनुओं को नहीं जानती थी। एक जुगनू दिखा है तो और भी होते होंगे, फिर जादू भी होता होगा, चिराग में जिन भी होते होंगे। दरिया और सपने भी पूरे होते होंगे। हर रात एक चांद मेरे लिए चमकता होगा, चांदनी में फरिश्तों का फरमान बरसता होगा। और फिर प्यार भी होता होगा, लेकिन क्या होता होगा? एनी गेसेस? अंधेरे में रोशनी का आना, या मार्च की गर्मी में कुछ सोचकर कपकपाना, चादर में मुंह छिपाना, बिस्तर से उठ ना पाना, मन की मेज पर बैठकर उससे घंटों बतियाना, चटपटाना, मुस्कुराना, अपने ही बालों को सहलाना, बस उसकी याद में खोते चले जाना। मुझे लगता है कि मैं हूँ, क्योंकि अब वो मुझसे बात करते हैं। థ్యాంక్ యూ. ఒక ఇద్దరు రావాల్సింది, వాళ్ళు వస్తున్నారు. ఈ లోపు మన క్లాస్లో మనకు తెలియకుండా కొంతమంది కొన్ని చేశారు. చిన్న చిన్న వీడియోస్ చూద్దాం. అందరు చెప్పండి. థ్యాంక్ యూ. गुड इवनिंग सर. गुड इवनिंग एवरीवन. सबको मेरा सलाम, नमस्कार. నా పేరు మసలీం. ఈ ఆడిటోరియం దాశరథి కృష్ణమాచార్యులు గారి ఆడిటోరియంలో వచ్చే ముందు మహానుభావులు దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలంగాణ గొప్ప కవి, రచయిత. వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ భాగంలో ఆ శిలాఫలకంలో ఒక 12 వాక్యాల కవిత్వం రాసి ఉంది. అందులోనిదే 4 లాస్ట్ చరణాలు మేము అందించాలనుకుంటున్నాను సార్. మూగబోయిన కోటి తమ్మగల పాట పలికించి కవిత జవంబుగూర్చి నా కళానికి బలమునిచ్చి నడిపినట్టిన తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ. सूरज फिल्म का सॉन्ग है ये. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं राग निगाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. ओ लाली फूल की मेहंदी लगाई गोरे हाथों में, उतर आए घटा काजल लगाई प्यार में. सितारों मांग भर जाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. ధన్యవాదాలు. వేరే వారికి అవకాశం ఇవ్వాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ర్యాంప్ వాక్ అందరూ ఎదురు చూస్తున్నది అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
వచ్చినందుకు To everyone. See, I felt that as if we are somewhere else. The way all the participants who really took part in this event, the spectators of this event as well as the participants particularly who really performed in various aspects, right from the beginning to the ramp walk also. It's a scintillating, really scintillating, rocking and ever gorgeous, really ever gorgeous. The way they have performed in every aspect of it also. Because rarely we would see this sort of performance, particularly in an organized events, particularly the celebrations that would take place at the international level and national level arena, particularly the movie celebrations, etc. also. But dear participants, you have really rocked it and your performance really sky-touching also. I really appreciate you, every one of you also, the way you have performed. See, the kind of elegancy, the kind of humbleness, the way you are really, the whole of the activity, we have shown your commitment, because performing an activity like this, unless you have the talent and commitment, you will not perform anything also. See, really, this is a great performance. As a coach coordinator of this, at the outset, I am so grateful and thankful to Vice Chairman and DG Ma'am and the coach director Ma'am and all my
faculty members and GMIT for providing this opportunity also. In a short note you have given, but within this short note, the way you have practiced, I have come to know that you have practiced till 12 noon also like that, because that shows your commitment. And when you go back also, while delivering the services also, effective services delivery, you try to address the problems of the public in the same sphere and aspect also. Really glittering performance. Give them a big round of applause. It's a glitters. All of you are also with full of vessels, because the talent is up to the brim. You are not a open people. You are talented up to the brim of it. So I think that never be with this position. You try to ascend to the higher positions so that you would be able to really useful to this great society. That too, you being youngsters having multiple talent and multiple exposure. See, particularly some of the songs, group songs were very outstanding, as if we are watching the recently concluded Miss World. So such a way you have really scintillated and rocked also the way the performances are, and some of the beautiful songs with the beautiful tune, because see, it is so sweet to listen to you all also. The sweetness of the voice, really. Some of the recites given from Dasaradi Acharyas also. See, could you please give him a big round of applause? And see, some of the performances were really heart-touching also. I hope that you have really enjoyed with complete immersed. It seems you are really immersed also. And at the same time, here I would like to bring to your notice that some of the activities I did not bomb it, but I don't want to restrict or regulate your performance, because you bored with performances. So certainly you would get an opportunity whereby you can excel. And not only that, probably if you would select for group 2 services, group 1 services and other 2 services also, you would certainly get an opportunity whereby you would certainly perform. So dear devotees, really what a rock star. Sometimes what a rock star. Really sometimes the Michael Jackson was as if performing here, and some of the female actresses have really performing here in such a way. Really the entire ambience, entire environment really clouded with the glittering and entertainment. Such a beautiful and marvelous the cloudy of events have really taken place. So with these few words, I am so grateful for having been the coordinator of such a talented lot. You are really, see, not only you read, you perform also. You performing in terms of entertainment, because we need very much entertainment to lead a successful and wonderful life. Entertainment should be made a part and parcel of the life, so that you will prosper. Not only that, your skill would certainly make the people, particularly who are in displaced situation also, you will draw their attention to feel very happy also. So my dear, all this talented young lot, really as if no one is able to move from here, because in such a way you deeply immersed in this gorgeous, very gorgeous performance. With these few words, I would like to conclude myself. So thankful to everyone, because so thankful to for the ever rocking and sky touching, scintillating performance. I'm so grateful and thankful to you all. బ్యాక్ బెంచ్ లో కూర్చొని క్లాస్ లో జోక్స్ వేయడం మాత్రమే చూసుంటాం, ఆర్ఎల్స్ గ్రౌండ్ లో ఆడుకోవడం మాత్రమే చూసుంటాం. అబ్బాయి స్టెప్ వేస్తే ఎప్పుడన్నా చూసావా? అవును. అయితే వాళ్ళే స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో చూసి
చూద్దాము. Now I welcome Vishwa and team for a wonderful dance performance.
అబ్బా ఎంతైనా మా అబ్బాయిలు అదర్సే ఎప్పటికీ. అవునా? అయితే ఇప్పుడు చూడు, మా అమ్మాయిలందరం తెలంగాణ కల్చర్ని అదరగొట్టడానికి వచ్చేస్తున్నాం. సర్లే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక విషయం. మామూలుగా ప్రతి ఒక్క రాష్ట్రానికంటూ ఒక కల్చర్ ఉంటుంది. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు గాను మనకంటూ ఉన్న కల్చర్లో బోనాల పండుగ అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. బోనం అంటే అన్నం, నైవేద్యం. నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడానికి ముందు ఆ నైవేద్యాన్ని అమ్మవారిగా భావించి దానికి అలంకరణ చేసి పూజించి దాన్ని తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని శాంతింపజేసే ఒకే ఒక్క సాంప్రదాయం కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఇది చెప్పుకోవడానికి, ఇది జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా గర్విస్తున్నటువంటి విషయం. దాంతో పాటు తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. బతుకమ్మ లేకుండా ఈ తెలంగాణలో ఎలాంటి వేడుక కూడా కంప్లీట్ అవ్వకూడదు. అలాంటిది బోనాల ఫెస్టివల్ ని, బతుకమ్మ పండుగని, బతుకమ్మ అంటే పువ్వుల్ని పూజించడం అనేటువంటిది. సో ఆ బతుకమ్మని, బోనాలని మనం జరుపుకునేటువంటి కల్చర్ ని ధూమ్ధామ్ గా చూపించడానికి మన ముందుకు వస్తున్నారు మన తెలంగాణ ఆడపడుచులు. సో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పారు. లేడీస్ అందరూ వచ్చి బతుకమ్మ ఆడవలసిందిగా కోరుకుంటున్నాం. Thank you.
టీంకి కూడా ధన్యవాదాలండి. సాయి సందీప్, సాయి కృష్ణ, ఏ స్పెషల్ థ్యాంక్స్ టు సాయి సందీప్ అండ్ సాయి కృష్ణ. ఇప్పటి వరకు వారి ప్రతిభతో మనల్ని చక్కగా అలరించిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ధన్యవాదాలు. ఆడియన్స్గా మీరందరూ ఇక్కడికి వచ్చి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. మెయిన్గా అభినవ్, సిద్ధార్థ్, విశ్వ, ధీరన్, భావన, భార్గవ్, ఇంకా డాన్స్ వన్ నుండి కూడా అనుష, ఇంకా చాలా మంది చేశారు సార్. అందరి పేరు టెన్షన్లో గుర్తు రావట్లేదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంత మంచిగా అందరు కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సంధ్య వెరీ సంధ్య ओ सर अंदर ओ Go. Papa yang kegeram? Iya mana? 1 second. రండి అక్కడ డిన్నర్ లేట్ అవుతుంది. Right. నేను ఈ రోజు డిన్నర్ జాయిన్ అవ్వండి. మీరు లంచ్ చేయలేదు. ఒకసారి అనుసా జరు. సాని కనిపించట్లేదా సార్? ఏం స్పెషాలిటీ? Papa angkat. Done. Over and out. Papa back. Back. వాళ్ళ మొబైల్ తీస్తున్నప్పుడు వాళ్ళ బ్యాక్ ఈ ఫ్లాష్ వస్తుంది. రైట్ ఓకే. రైట్ డన్. రైట్ చూడండి. పదండి మైక్ రెడీ. ఏ రెడీ పా.